పార్క్ ని రద్దు చేయాలి. ఆక్వా ఫుడ్ పార్క్ ని పశ్చిమ గోదావరి జిల్లా తుంతూరులో ఉద్యమం మళ్లీ రాజుకుంది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను ముట్టడించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులకు ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ప్రజలను అడ్డుకోవటం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న మొగల్తూరు మండలం నల్లవారిపల్లిలోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంక్ ను క్లీన్ చేయబోయి 5 కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత ఆక్వా మెగా ఫుడ్ పార్క్ల మీద చర్చ మొదలైంది. మొగల్తూరు మృతుల కుటుంబాలకు నిన్న పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఇటు పల్లెల్లో విషాన్ని నింపే పరిశ్రమలను సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇటు నిబంధనలు పాటించని ఫ్యాక్టరీల లైసెన్సులు రద్దు చేయాలని జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ ఎఫెక్ట్ తుందూరు మీద పడింది. ఇక్కడి ప్రజలు ఆందోళనకు దిగారు. మా ప్రతినిధి రవి దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తారు. రవి, పరిస్థితి ఏమన్నా మామూలు స్థితికి వచ్చిందా? ఏం చెప్తున్నారు? మొత్తం ఈ నిన్న మొగల్తూరులో జరిగినటువంటి ఘటన తర్వాత 5 ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో మృతి చెందిన సంఘటన తర్వాత ఒక్కసారిగా తుందూరు, జొన్నలగరువు, కేబాదపూడి ఈ పరిసర ప్రాంత ప్రజలందరిలో కూడా ఆందోళన వ్యక్తమైంది. నిన్నే ఫ్యాక్టరీ వద్ద నిరసన తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. ఫ్యాక్టరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఈ రోజున మరొకసారి ఉదయం నుంచి భారీ పోలీస్ బందోబస్తు ఉన్నప్పటికీ కూడా బేతపూడికి సంబంధించిన మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కొద్దిసేపటి క్రితం రోడ్లపైకి రావడం జరిగింది. ఖచ్చితంగా ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పేసి నిన్న ఒక ప్రతినిధి బృందం ఎవరైతే 3 మంత్రులు వచ్చారో అయ్యన్న పాత్రుడు, పేతల సుజాత, మంత్రి మాణిక్యాలరావు, ఈ 3 ఎదుట కూడా తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చేశారు. దీనివల్ల 30 టన్నులకు సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీలోనే వచ్చేటువంటి వ్యర్థ నీరు నుంచి ఎంత పెద్ద ఎత్తున విషవాయువులు వస్తే 350 టన్నులకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీలో ఎంత పెద్ద ఎత్తున విషవాయువులు వస్తాయో అర్థం చేసుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా తమ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఇదే క్రమంలో ఈ ఫ్యాక్టరీని ఎట్లాగైనా సరే ఆఫ్ చేయాలి, నిలుపుదల చేయాలి, ఫ్యాక్టరీ పనులన్నీ కూడా తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ బేతపూడికి సంబంధించిన మహిళలందరూ కూడా రోడ్లపైకి రావడంతో పోలీసులు ఒక్కసారిగా కూడా వాళ్ళని చుట్టుముట్టారు. వారందరినీ కూడా ముందుకు కదలనివ్వకుండా అడ్డుకోవడంతో గ్రామస్తులకి వారికి మధ్య తోపులాటైతే జరిగింది. గత కొద్ది రోజులుగా అంటే ఈ నెల 8వ తారీఖు నుంచి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి తుందూరు గ్రామంలో కనిపిస్తా ఉంది. 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మహిళలందరూ కూడా ఈ ఫ్యాక్టరీని ముట్టడించేందుకు ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఒక వారం రోజుల క్రితం కూడా మరోసారి ఇదే ప్రయత్నం చేశారు. ఇక తాజాగా మొగల్తూరులో జరిగిన ఘటన తర్వాత ఈ మొత్తం ఆక్వా ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి వ్యర్థ నీరు కావచ్చు, ఇవన్నీ కూడా పంట కాలువల్లోకి వెళ్తున్నాయి. దీనివల్ల విషవాయువులు వ్యాప్తి చెంది ప్రజల ప్రాణాలకు, అదేవిధంగా పంట భూములకు కూడా తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్తుంది. కాబట్టి ఈ ఫ్యాక్టరీలన్నిటి మీద కూడా విచారణ జరపాలి, వీటన్నిటిని కూడా మూసివేసి సముద్ర తీరానికి తరలించాలని ఒక డిమాండ్ వ్యక్తం అవుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులకు అదేవిధంగా గ్రామస్తులకు మధ్య ఈ ఒక ఉద్రిక్తమైన వాతావరణం, తోపులాట జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్ రవి. వచ్చి చనిపోతారు. మరి అట్లాంటి అమోనియాని రోజుకి ఏసీలో ఒక హార్స్ 20,000 హార్స్ బిగిస్తే ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక రోజుకి పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఉద్యమం మళ్లీ రాజుకుంది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను ముట్టడించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులకు ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు ప్రజలను అడ్డుకోవడం తోపులాటకు దారితీసింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న మొగల్తూరు మండలం నల్లవారిపల్లిలోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. గ్యాస్ ట్యాంక్ ను క్లీన్ చేయబోయి 5 కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత ఆక్వా మెగా ఫుడ్ పార్క్ల మీద చర్చ మొదలైంది.
మొగల్తూరు మృతుల కుటుంబాలకు నిన్న పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. ఇక పల్లెల్లో విషాన్ని నింపే పరిశ్రమలను సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ ఊపందుకుంది. ఇటు నిబంధనలు పాటించని ఫ్యాక్టరీల లైసెన్సులు కూడా రద్దు చేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ ఎఫెక్ట్ ఈ రోజు తుందూరు మీద పడింది. ఇక్కడ ప్రజలు తీవ్ర ఆందోళన బాట పట్టారు. మెగా ఆక్వా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పిన రోజు నుంచే తుందూరులో ఆందోళనలు కొనసాగాయి. మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలు తీశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని లాఠీ చార్జ్ కూడా చేశారు. మళ్లీ ఆందోళనలు తలెత్తకుండా తుందూరు మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ దగ్గర పోలీసు భద్రతను పెంచారు. అయినా సరే ఇవాళ మళ్లీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన బాట పట్టారు. భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా తుందూరులో ఉద్యమం మళ్లీ రాజుకుంది. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ ను ముట్టడించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం మీరు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నారు. దీంతో పోలీసులకు ప్రజలకు మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న మొగల్తూరు మండలం నల్లంవారిపల్లిలోని ఆనంద్ ఆక్వా ఫ్యాక్టరీలో విష వాయువులు వెలువడి గ్యాస్ ట్యాంక్ ను క్లీన్ చేయబోయిన 5 కార్మికులు చనిపోయారు. ఆ తర్వాత ఆక్వా మెగా ఫుడ్ పార్క్ల మీద అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. మొగల్తూరు మృతుల కుటుంబాలకు నిన్న పవన్ కళ్యాణ్ అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు. పల్లెల్లో విషాన్ని నింపే ఇలాంటి పరిశ్రమలు సముద్ర తీరానికి తరలించాలని డిమాండ్ చేశారు. ఇక ఇటు నిబంధనలు పాటించని ఫ్యాక్టరీల లైసెన్స్ ను రద్దు చేయాలని జనసేన పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. దీంతో ఈ ఎఫెక్ట్ తుందూరు మీద పడింది. ఇక్కడి ప్రజలు ఆందోళన బాట పట్టారు. మెగా ఆక్వా ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని చెప్పిన రోజు నుంచే తుందూరులో ఆందోళనలు మొదలయ్యాయి. మార్చి 8వ తేదీన అంటే మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజలు భారీ ఎత్తున ర్యాలీలు తీశారు. ఆక్వా మెగా ఇక్కడ ఫ్యాక్టరీని పెట్టొద్దు అని. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని అప్పుడు లాఠీ చార్జ్ కూడా చేశారు. మళ్లీ ఆందోళనలు తలెత్తకుండా తుందూరు మెగా ఆక్వా ఫుడ్ ఫ్యాక్టరీ దగ్గర పోలీసుల భద్రతను పెంచారు. అయినా సరే ఈరోజు మళ్లీ చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున ఆందోళనకారులు ఫ్యాక్టరీ ముట్టడికి బయలుదేరారు. ఇందులో మహిళలు ఎక్కువగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి ఫుడ్ పార్క్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ భారీగా మోహరించి ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.